అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం విఎల్ పద్మసుందరి గారు రచించిన నాటకం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కూర్చోండి, మర్యాదగా సీటు చూపించాడు రాఘవ. కాస్త ఇబ్బందిగా కూర్చుంది శారద. సహృదయ సంస్థలో ఆర్గనైజర్ ఎదురుగా. చెప్పండి, నేనే సాయం చేయగలను? రిక్వెస్ట్ గా అడిగాడు. ఏం చెప్పాలో తెలియనట్లు గోడలకున్న సీనరీలను, టేబుల్ పై ఉన్న ఫైళ్లను చూస్తూ ఉండిపోయింది శారద. రాఘవ ఓపిగ్గా ఆవిడ మాట్లాడడం కోసం చూడసాగాడు. నాకు ఒక్కడే కొడుకు, పేరు కళ్యాణ్. యుఎస్ లో ఉంటాడు. ఎల్లుండి నా పుట్టినరోజు. ఆ రోజు నా కొడుకు, కోడలు, పిల్లలు నా దగ్గరే ఉంటే బావుంటుందని ఎలా చెప్పాలని మదనపడుతూ ముక్కలు ముక్కలుగా చెప్పింది. రాఘవ తన ముందున్న ఫామ్స్ లోంచి ఒకటి తీసి ఆమెకిచ్చి చెప్పాడు. ఇందులో ఇచ్చిన వివరాలు పూర్తి చేయండి. శారద తీసుకుని పూర్తి చేయసాగింది. చాలా అప్లికేషన్స్ లాగే పేరు, వయసు, వృత్తి, హాబీలతో పాటు సంతాన వివరాలు, ఆరోగ్య వివరాలు, ఆహార నియమాలు వంటి అంశాలతో ఫ్యామిలీ ఫోటోను కూడా జత చేయమనడంతో ఇవి కూడా ఎందుకు? ఆశ్చర్యంగా అడిగింది. మీ పిల్లలు మిమ్మల్ని పూర్తిగా సంతృప్తిపరచడానికి చిరునవ్వుతో బదిలిచ్చాడు. శారదకి అర్థమైంది. కళ్యాణ్, శ్రావణి, రాజేష్ల పేర్లు వ్రాస్తుంటే ఆమెకు తెలియకుండానే ఉద్వేగంతో వణికింది చెయ్యి. 5 ఏళ్ల నాటి కొడుకు, కోడలు, పిల్లల ఫోటోలు జతచేసి ఫామ్ తిరిగిస్తూ, ఈ వివరాలన్నీ సీక్రెట్ గా ఉంటాయా? ప్రశ్నించింది. డోంట్ వరీ మేడం, కంప్యూటర్ పర్యవేక్షణలో పూర్తి కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతాం. మిమ్మల్ని సాటిస్ఫై చేయగలిగితేనేగా మా బిజినెస్ రన్ చేయగలిగేది. అదే నిజమే అనుకుని అతను చెప్పిన మొత్తాన్ని కట్టి రసీదు తీసుకుని బయటపడింది శారద. రా డేవిడ్, ఏదో టీవీ సీరియల్లో యాక్ట్ చేస్తున్నావని విన్నాను. ఇంకిక్కడ జాబ్ మానేస్తావా? లోనికి వచ్చిన డేవిడ్ ని ప్రశ్నించాడు రాఘవ. ఎక్కడ బాస్, ఏదో ఛాన్స్ ఉందంటే వెళ్లాను. 6 గంట పోర్షన్ అంతే, అది కూడా నెక్స్ట్ మంత్ లోనట. అప్పుడే వెళ్ళొచ్చులే అని వచ్చేశాను. ఎదురుగా కూర్చుంటూ అన్నాడు డేవిడ్. ఇదిగో ఓ కొత్త కేసు. శారద పూర్తి చేసిన వివరాలను అందించాడు. కళ్యాణ్గా నేను ఓకే, మరి మిగతా క్యారెక్టర్లు? ప్రీతి వస్తుంది. యాపిల్ని, శ్యామ్ని చైల్డ్ కేర్కి తీసుకెళ్ళండి. నిరుద్యోగులమైన మాకే తప్పదనుకుంటే పిల్లలకు కూడా తప్పడం లేదు ఈ నాటకాలు. నిట్టూర్చాడు డేవిడ్. మన అవసరాలు మనవి, వాళ్ల ఇబ్బందులు వాళ్లవి, తేలిగ్గా అన్నాడు రాఘవ. కాగితాలు టేబుల్ పై పెట్టి కాస్త ముందుకి వంగి, బాస్, ఈ నెలాఖరికి మా డాడీకి బైపాస్ సర్జరీ డేట్ ఫిక్స్ చేశాను. నేను ఎలాగో చాలా వరకు అమౌంట్ ఏర్పాటు చేశాను. కాకపోతే ఓ 10,000 తగ్గుతోంది. మీరింకో 6 డజన్ కేసులు చూస్తే నా సమస్య తీరుతుంది. మా డాడీ ప్రాణం నిలబడుతుంది. రిక్వెస్ట్ గా అడిగాడు. డేవిడ్, నీ బాధ నాకు అర్థమైంది. ఇప్పుడిప్పుడే మన వృత్తికి గుర్తింపు వస్తోంది. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే, రేపు ఈ కేసును ఎలా డీల్ చేయాలో, ఎలా బిహేవ్ చేయాలో నువ్వు, ప్రీతి పిల్లలు మీరే డిస్కస్ చేసి డిసైడ్ చేసుకోండి. ప్రీతి మ్యూజిక్ రూమ్ లో ఉంది, వెళ్ళి కలు. ఓకే బాస్, మళ్ళీ పనయ్యాక కలుస్తాను లేచాడు డేవిడ్. ఎదురుగా మ్యూజిక్ నోట్స్ పెట్టుకుని దీక్షగా ప్రాక్టీస్ చేస్తోంది ప్రీతి. ఎక్సలెంట్. మ్యూజిక్ గురించి ఏమీ తెలియని నాకే ఇంత నచ్చింది. ఇంతకీ ఎవరు కంపోజ్ చేశారు? నువ్వేనా? చప్పట్లు కొడుతూ వస్తూ ప్రశ్నించాడు డేవిడ్. సర్లే, నేనైతే హాయిగా శ్రీలేఖల మ్యూజిక్ డైరెక్టర్నే అవుదును. ఈ నాటకాలకు ఖర్చెందుకు? సాయంత్రం నేను, రాఘవ ఓ మిలిటరీ ఆఫీసర్ ఇంటికి అన్నా చెల్లెలుగా వెళ్తున్నాం. ఆ మిలిటరీ అతని కొడుకు, కూతురు ఒకేసారి యాక్సిడెంట్లో పోయారుట. ఆయన కూతురు పియానో మీద ఈ సాంగ్ చాలా బాగా వాయిస్తుందట. అది ఆ ముసలాయనకు చాలా ఇష్టం అంట. రాగానే దీన్ని చేతిలో పెట్టి చూడకుండా వాయించడం నేర్చుకోమని ఆర్డర్ వేశాడు బాస్. తప్పుతుందా? కాస్త విసుగ్గా అంది ప్రీతి. హాయిగా నచ్చిన వాడిని చూసి పెళ్లి చేసుకోక ఎందుకు చెప్పు నీకు ఉద్యోగం? దూరంగా ఉన్న స్టూల్లో దగ్గరికి లాక్కొని కూర్చుంటూ అడిగాడు. నేను పెళ్లి చేసేసుకుంటే అమ్మని, తమ్ముడు, చెల్లెల్ని నువ్వు చూసుకుంటావా? అయినా సినిమాల్లో, టీవీలో నటించడం పవిత్రమైనది అయినప్పుడు నిజ జీవితంలో నటిస్తే తప్పే ఉంది? అలవొకగా పియానో మీటుతూ ప్రశ్నించింది. సరే సరే, బాస్ అన్నట్లు ఎవరి సమస్యలు వాళ్ళవి. ఇంతకీ నేను వచ్చింది ఇదిగో ఈ క్యాండిడేట్ ఇంటికి మనతో పాటు యాపిల్ని, శ్యామ్ని తీసుకెళ్లమని బాస్ ఆర్డర్. అక్కడ మనం ఎలా నటించాలో కూడా మనల్ని డిస్కస్ చేసుకోమన్నాడు. యాపిల్, శ్యామ్ ఎక్కడా? అప్పుడే తల నుంచి పాదాల దాకా తడిసి ముద్దనే యాపిల్ పరుగున వచ్చి డ్రెస్సింగ్ రూమ్లోకి దూరిపోయింది. ఏమైంది? ఆశ్చర్యంగా అడిగాడు ఆమె వెనకే లోనికి వచ్చిన జ్యోతిని. నథింగ్, ఓ కేసు అటెండ్ అయి వస్తున్నామంతే.
డేవిడ్ పక్క కుర్చీలో కూర్చుంటూ అంది జ్యోతి. అర్థం కానట్లు చూశారు. యశోధర నర్సింగ్ హోం నుండి ఓ కేసు వచ్చింది. ఎవరో ఒక ఆమె కూతురు నీళ్లలో మునిగి చనిపోవటం కళ్ళారా చూసి మెంటల్ షాక్కి గురైందట. ఆమెకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు ఓ 10 ఏళ్ల పాప కావాలంటే బాస్ యాపిల్ని నన్ను పంపాడు. మొహం మీద తడిమరకలు అద్దుకుంటూ ఆగింది. అయితే అయోమయంగా అడిగింది ప్రీతి. అయితే ఏముంది ప్రీతక్క, ఆ పాపలాగే నన్ను ఓ స్విమ్మింగ్ పూల్లో దింపి మునుగుతూ లేస్తూ నీళ్లలో మునిగిపోతున్నట్లు యాక్ట్ చేయమన్నారు. నాకు ఈత వచ్చు కదా, వాళ్ళు చెప్పినట్లే చేసి ఆఖరణ మునిగీత కొడుతూ ఈ పక్కకు వచ్చేశాను. ఆ పేషెంట్ మాత్రం వాళ్ళ పాపే నేను అనుకుని బేబీ బేబీ అని అరుస్తూ క్రింద పడిపోయింది. డ్రెస్ మార్చుకుని టవల్తో తల తుడుచుకుంటున్న యాపిల్ చెప్పింది. ఆవిడికి బాగైందా మరి? ఆత్రంగా అడిగారు డేవిడ్, ప్రీతి. యాపిల్ తల తుడుస్తూ భుజాలెగరేసి, ఏమో, ఆవిడ పడిపోగానే మమ్మల్ని వెళ్ళిపోమన్నారు. అయినా ఇది హార్మ్లెస్ షాక్ ట్రీట్మెంట్ కనుక బాగోవచ్చు అన్నారు డాక్టర్, చెప్పింది జ్యోతి. చిన్నగా నిట్టూర్చాడు డేవిడ్. ఈ ప్రపంచంలో సమస్యలు లేని మనిషే లేడనిపిస్తోంది. సమస్యలు ఉండటం కాదు, వాటికి పరిష్కారానికి కూడా మనుషుల్ని మమతల్ని కొనుక్కోవలసి రావటం బాధాకరం. ప్రీతి అంది. మన వల్ల మానసిక ఆనందమే కాక ఆరోగ్యం కూడా కలుగుతుందంటే కాస్త ఊరటగా లేదు? నిర్లిప్తంగా నవ్వుతూ అంది జ్యోతి. వాతావరణం గంభీరంగా మారిపోయింది. సరే కాని మీరు ఇక్కడ సమావేశమయ్యారేమిటి? ప్రశ్నించింది జ్యోతి. ఏముంది, మామూలే. నాకు, ప్రీతి, యాపిల్, శ్యామ్లకు ఒక అసైన్మెంట్ వచ్చింది. దాని గురించి ఒక ఐడియా ఏర్పరచుకుందామని డేవిడ్ బదులిచ్చాడు. శ్యామ్ రాలేదేమో ఇంకా. జ్యోతి అంటుండగానే సుడిగాల్లో వచ్చాడు 12 ఏళ్ల కుర్రాడు. ఆయాసంతో రొప్పుతూ డేవిడ్ కాళ్ల ముందు కూలబడిపోయాడు. అరే, ఆ పరిగేమిటి, ఆ ఆయాసమేమిటి? కంగారుగా అడిగాడు డేవిడ్. ముందు ఈ నీళ్లు తాగు శ్యామ్, అందించింది హడావిడిగా ప్రీతి. గబగబా నీళ్లు తాగి సర్దుకోవడానికి దాదాపు 5 నిమిషాలు పట్టింది శ్యామ్కి. అంకుల్, ఆంటీ, ఈ రోజు నన్ను తీసుకెళ్లిన కస్టమర్ అస్సలు మంచివాడు కాదు. నాకేమో రాఘవ సార్ ఊరికే వాళ్ళ అబ్బాయిలా రోజంతా అతనితో ఉండి యాక్ట్ చేయాలని చెప్పారు. కాని అతను నా చేత దొంగతనం చేయించాలని చూశాడు. మై గాడ్, ఎలాగో బయటపడ్డాను, స్పీడ్గా చెప్పాడు. దొంగతనమా? షాక్ తిన్నట్లు అన్నారు అంతా. అతనేం చెప్పాడో తెలుసా? నేను అతను కలిసి జ్యువెలరీ షాపునకు వెళ్తాము అంటే ముందు అతనికి ఒక అడుగు వెనగ్గా నేను. అక్కడతను బ్రాస్లెట్, డైమండ్ రింగ్ చూపించమంటాడట. వాళ్ళవి చూపిస్తుంటే నేను వాళ్ళు గమనించకుండా 1-2 రింగ్స్ నొక్కేసి బాత్రూంకి వెళ్తాననో, నేను బయట ఆడుకుంటానో చెప్పి వచ్చేయాలంట. అతను కాసేపు ఏవో చూపించినట్లు నటించి ఏమీ నచ్చలేదని వచ్చేస్తాడు. బయటకు వచ్చి నా దగ్గర జ్యువెలరీ వసూలు చేసుకుంటాడట. అంటే అతని ఉద్దేశం ఏమిటి? ఆశ్చర్యంగా అడిగింది ప్రీతి. ఏముంది, ఒకవేళ షాపువాడ జ్యువెలరీ మిస్ అయిందని గమనించినా, శ్యామ్ తీశాడని గ్రహించినా, అతడు ఈ కుర్రాడు ఎవరో కూడా నాకు తెలీదు, కూడా ఉంటే మీ షాప్లో పనిచేస్తున్నాడు అనుకున్నాను అంటూ ఏవో కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటాడు. ఒకవేళ శ్యామ్ దొరికిపోతే శ్యామ్ దొంగ అవుతాడు. అతను మాత్రం పెద్ద మనిషిగా ఉంటాడు, వివరంగా చెప్పాడు డేవిడ్. మై గాడ్, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఆశ్చర్యంగా అంది జ్యోతి. ఇలాంటి వాళ్ళేంటి, ఇంతకన్నా దారుణంగా ఉండేవాళ్లు కూడా ఉంటారు. ఆ మధ్య సిస్టర్లా ప్రవర్తించాలి అని నన్ను తీసుకువెళ్లినవాడు ఎంత వర్స్ట్ గా బిహేవ్ చేశాడనుకున్నావు? వాడికి నిజంగా సిస్టర్ లేదు కనుక బ్రతికిపోయాడు. లేదంటే అదే నిజంగా నేనే వాడి చెల్లెలనై ఉంటే వాడిని షూట్ చేసి వాడి చెల్లెలుగా పుట్టినందుకు నన్ను నేను షూట్ చేసుకుందును, ఆవేశంగా అంది ప్రీతి. అది సరే కాని ఇంతకీ నువ్వెలా బయటపడ్డావురా? ఆసక్తిగా అడిగింది యాపిల్. ఏముంది, వాడు చెప్పిన ప్లానే. ఇప్పుడే బాత్రూంకి వెళ్ళొస్తానని పరారైపోయి వచ్చేశాను. శ్యామ్ చెప్పిన తీరుకి అంతా పక్కున నవ్వారు. శ్యామ్, శ్యామ్ పిలుస్తూ వచ్చాడు రాఘవ. గబాలున లేచి సార్ అన్నాడు శ్యామ్. ఉదయం నువ్వు వెళ్లిన పార్టీతో నువ్వు సరిగ్గా బిహేవ్ చేయలేదట. కనీసం అతనితో చెప్పనైనా చెప్పకుండా వచ్చేసావట. ఆయన ఆఫీస్ రూమ్ దగ్గర నిలబడి అరుస్తున్నాడు. ఏమిటిదంతా? సరైన ఉద్యోగాలు లేక బ్రతుకు తెరువు కోసం చదువు సంస్కారం ఉండి తెలిసి తెలిసి ఈ నిత్య నాటకాలు ఏదో టైంపాస్ కోసం ఆడుతున్నాము అనుకున్నావా? ఏదో కారణాల వల్ల అయిన వాళ్లకి, వాళ్ల ఆప్యాయతలకు దూరమైన వారికి మనకు చేతనైన ఓదార్పును, ఊరటను అందించే సదుద్దేశంతో ప్రారంభించిన సంస్థ ఇది. అందుకే మన సంస్థ పేరు కూడా సహృదయ అని పెట్టాం. కానీ ఈ రోజు నువ్వు చేసిన పనికి, ఆ వ్యక్తి చేసే యాగీకి రేపటి నుండి మరో కస్టమర్ మన గుమ్మం ఎక్కుతాడా? ఆగ్రహంగా అడిగాడు.
అది కాదు సార్ చెప్పబోయాడు శ్యామ్. షటప్, నీ సంజాయిషి నాకు అక్కర్లేదు. నువ్వే స్థితిలో ఇక్కడికొచ్చావో మర్చిపోకు. రోగిష్టి తల్లికి గుప్పుడు మెతుకులు పెట్టడం కోసం ఆగిన ప్రతి కారు తుడుస్తూ అడుక్కు తినే నిన్ను తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చి మనిషిని చేసింది ఈ సంస్థ, మేము. అది మర్చిపోయి వచ్చిన కస్టమర్లతో నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి సంస్థను దెబ్బతీస్తే నీతో పాటు మేమంతా కూడా రోడ్డును పడాలి తీవ్రంగా అన్నాడు. కళ్ల నిండా నీళ్లతో వెక్కుతూ ఉండిపోయాడు శ్యామ్. రాఘవ, ప్లీజ్ అసలేం జరిగిందో విను అంటూ ఒక్కొక్కరుగా జ్యోతి, ప్రీతి, డేవిడ్ శ్యామ్కి ఎదురైన పరిస్థితిని వివరించారు. రాఘవ కోపం మంచులా కరిగిపోయింది. శ్యామ్ దగ్గరికి వెళ్లి కన్నీరు తుడిచి, ఐఎమ్ సారీ శ్యామ్, ఆ కస్టమర్ మాట్లాడిన తీరుకు నాకు పిచ్చ కోపంతో మతిపోయింది. అందుకే నోటుకొచ్చినట్లు వాగాను. ఇలారా అంటూ శ్యామ్ని ఒక కుర్చీ మీద కూర్చోపెట్టి తను నేల మీద కూర్చొని, మనం నడుపుతున్నది కూడా నాటకాల సంస్థ. మనకున్న ప్లస్ పాయింట్ స్టేజ్, పోర్షన్స్, క్యారెక్టర్స్, కాస్ట్యూమ్స్ ఇవన్నీ వేటికవే సమకూరుతాయి. ఆఖరికి ఆడియన్స్, వారి ప్రతిస్పందనలు అన్నీ సహజంగానే ఉంటాయి. ఎందుకంటే మనం నటించేది నిజ జీవితంలో కనుక. అమెరికా, జపాన్ వంటి మనీ మైండెడ్ దేశాల్లో మన సంస్థ లాంటివి చాలా కామన్. కానీ మన దేశం వరకు అయిన వాళ్ళని అద్దెకి తెచ్చుకోవడం, అనురాగాన్ని గంటకి, పూటకి, రోజుకి డబ్బిచ్చి కొనుక్కోవడం ఇంకా అంతగా మింగుడు పడని విషయాలు. ఇప్పుడిప్పుడే దూరమైన పొందలేని ప్రేమలను తాత్కాలికంగానైనా పొందడంలోనే అసంతృప్తిని అనుభవిస్తున్నారు. అదే మన సహృదయ మనుగడకు ఆధారం. అందుకే నేను అంత ఆవేశపడ్డాను మృదువుగా వివరించాడు. నాకు తెలుస్తోంది సార్, శ్యామ్ మెల్లగా అన్నాడు. రాఘవ పైకి లేచాడు. ఓకే ఫ్రెండ్స్, ఆ రాస్కెల్ గురించి నేను చూసుకుంటాను. మీరింక దాని గురించి మర్చిపోయి రేపటి వర్క్ చూసుకోండి. జ్యోతి, యు ప్లీజ్ కమ్ విత్ మీ. నీతో ఓ అసైన్మెంట్ గురించి చర్చించాలి చెప్పి బయటికి నడిచాడు. అతన్ని అనుసరించింది జ్యోతి. ప్రీతి, శ్యామ్, యాపిల్ ఇలా దగ్గరికి రండి. ఇదిగో మనం చెయ్యాల్సిన నెక్స్ట్ వర్క్. తన చేతిలోని కాగితాలు చూపిస్తూ పిలిచాడు డేవిడ్. ముగ్గురు అతనికి దగ్గరగా చైర్స్ లాక్కొని కూర్చొని ఆసక్తిగా చెప్పింది వినసాగారు. హ్యాపీ బర్త్డే మమ్మీ. ఉదయాన్నే తనకిష్టమైన పసుపు గులాబీలతో చిరునవ్వుతో నిలబడిన ఆ నలుగురిని ఆశ్చర్యంగా చూసింది శారద. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? నేను కళ్యాణ్ని నవ్వుతూ పలకరించాడు. బావుంది మీరు చెప్పేది. మనం ఇండియా బదిలీ అయ్యి 5 ఏళ్లే అయ్యింది. ఈ 5 ఏళ్లలో మనం కూడా మారిపోయాం. అత్తయ్యకి వయసైపోయింది. గుర్తించడానికి టైం పడుతుందిలేండి నవ్వుతూ అంది శ్రావణి. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే గ్రానీ చెప్పి ప్రక్క నుండి కౌగిలించుకున్నారు రింకీ, రాజేష్. మెల్లగా శారద మొహంలోకి సంతోషం చేరుకుంది. మీరు వస్తారని నేను ఊహించలేదు తడబాటుగా అంది. అమ్మా, పిల్లల భవిష్యత్తు కోసం, ఒప్పుకున్న బాధ్యతల కోసం నీకు దూరంగా ఉంటున్నాము. కానీ మా మనసెప్పుడూ నీ దగ్గరే ఉంటుంది. ఈ ఇంటిని, దేశాన్ని వదిలి నువ్వు మాతో రాగలిగితే ఈ ఎడబాటు మనకెప్పటికీ ఉండదమ్మా అభిమానంగా అన్నాడు కళ్యాణ్. అది సాధ్యం కాదులే నాన్న కన్నీటితో కొడుకు తల నిమురుతూ అంది శారద. పుట్టినరోజు నాడు అత్తయ్యని ఏడిపిస్తావే? రండత్తయ్య, ఈ రోజు పూర్తిగా మాది. మిమ్మల్ని అలంకరించడం, మీకు నచ్చినవి వండి పెట్టడం, మిమ్మల్ని సంతోషపరచటం అన్నీ మేం చేసుకుంటాం. యు జస్ట్ ఎంజాయ్ ద డే, దట్స్ ఆల్ చనువుగా శారదతో అంది శ్రావణి. ఆ క్షణం నుండి 5 ఏళ్లగా శారద జీవితంలో పెనవేసుకున్న ఒంటరితనం, నిశ్శబ్దం, నిర్లిప్తత ఇంటి నుండి పారిపోయాయి. పిల్లల కేరింతలు, కొడుకు కోడలు చూపే ఆప్యాయత, అభిమానాలతో నిలువెల్లా తడిసి ఉబ్బి తబ్బిబ్బయింది శారద. ఆమె ఎంతగా వారితో పెనవేసుకుపోయిందంటే ఆ రాత్రి భోజనాల అనంతరం కళ్యాణ్, ఇక మేమొస్తామమ్మా, ఫ్లైట్కి టైం అయింది అంటే గభాలున తన చెయ్యి పట్టుకొని, ఏరా ఎప్పటికీ నా దగ్గరే ఉండలేవు వేలగా అడిగింది. బంధాలకు, బాధ్యతలకు కట్టుబడిన మనుషులం మనం. అంత సులువుగా వదులుకు రాలేము. కాని నీకోసం వాటిని వదిలించుకు రావడానికి ప్రయత్నిస్తాం. ఇప్పటికి విడిచిపెట్టు రిక్వెస్ట్గా అడిగాడు. ఏదో మైకం విడినట్లు మెల్లగా వదిలేసింది శారద. శ్రావణితో కలిసి తల్లి పాదాలకు నమస్కరించాడు కళ్యాణ్. రింకీ, రాజేష్ చెరోపక్క శారదకి ముద్దులిచ్చి, బాయ్ గ్రాని, త్వరలోనే మళ్లీ వస్తాం అంటూ వీడ్కోలు తీసుకున్నారు. కన్నీళ్లతో కన్నబిడ్డలను సాగనంపినట్లు సాగనంపింది శారద. వాళ్ళెక్కిన టాక్సీ మెల్లగా ముందుకు కదిలిపోతుంటే కొడుకు, కోడలు, మనవలతో పంచుకున్న ఆనందాన్ని మనసంతా నింపుకొని శారద మిగిలిపోయింది. హమ్మయ్యా, నాటకం అయిపోయింది. డేవిడ్, ఇప్పుడు మనం వెళ్లేది ఆఫీస్కేనా? 2 పిల్లల తల్లిలా హుందాగా కనిపించేందుకు వేసుకున్న ముడివిప్పి జుట్టును స్వేచ్ఛగా వదిలేస్తూ అడిగింది ప్రీతి.
ఆ ఇక్కడ రిపోర్ట్స్ ఆఫీసులో అందజేసి నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. పెట్టుకున్న గాగుల్స్ కోటు తీసి మడత పెట్టి సూట్ కేసులో పెట్టుకుంటూ అన్నాడు డేవిడ్. అంకుల్, పాపం ఆ గ్రానీని చూస్తే జాలేస్తోంది కదూ. ఆవిడ కొడుకు అమెరికాలో ఎందుకు, హాయిగా ఇండియాలో ఇక్కడే ఉండొచ్చుగా. యాపిల్ అడిగింది. వాళ్ల ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మనకెలా తెలుస్తాయి? అయినా మనం ఆలోచించవలసింది అయిపోయిన డ్యూటీ గురించి కాదు, చెయ్యాల్సిన దాని గురించి. డ్రైవర్, సహృదయ దగ్గరికి పోని డేవిడ్ వారించాడు. వారి జీవన నాటకంలో ఒక అంకం ముగిసింది. మరో అంకానికి తెర తీయవలసి ఉంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.